వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. వి ప్రకాష్ గారు రీడింగ్ ఏంది మీ ఎగ్జిట్ పోల్ ఏంటి? వి ప్రకాష్ గారు ఎగ్జిట్ పోల్ ప్రీ పోల్లో వి ప్రకాష్ గారు 14,000-15,000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు ఏ సర్వే సంస్థలు అయితే అప్పుడు చెప్పాయో ఇప్పుడు అవే సర్వే సంస్థలు కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉందని చూపెడతా ఉన్నాయి భరత్ గారు. ఓకే, సో మీరు కూడా అదే దాంతో ఏకీభవిస్తారా? ఒకటేంటంటే ఈ పరిణామానికి కారణం ఏంటి, ఈ 1 వీక్ లో ఏం జరిగింది. నిన్న మనం చూసినట్టయితే ఎల్లారెడ్డిగూడలో వద్దన్నా కూడా ఓటుకు 2,500 చొప్పున గేట్ లోపల పడేసిపోయిన సందర్భాలున్నాయి. నాకు ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళు చెప్పారు, ఆడ ఇండివిజువల్ ఓటర్స్ వల్ల చాలా మంది రిఫ్యూజ్ చేస్తే వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి 6 లక్షలు ఇచ్చిపోయారట. ఏంటంటే మీ దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు వేసినా వేయకపోయినా మీ అపార్ట్మెంట్ లో ఏమన్నా డెవలప్ చేసుకోండి, ఇక వాళ్ళు తీసుకోగలితే తీసుకోనియండి, తీసుకోలేకపోతే మీరు వెల్ఫేర్ అసోసియేషన్ లో మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పారట. అంటే ఎక్కడికక్కడ ఇట్లా విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడము, తర్వాత రిగ్గింగ్ కూడా చాలా జరిగిందని వాళ్ళ చెప్తున్నారు. అధికార పార్టీ అన్నప్పుడు చేసేవి ఇవే కదా, ఎవరు అధికారులు ఉంటే చేస్తారు, వాళ్ళు చేస్తారు. హుజురాబాద్ లో మునుగోడులో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. అదే ఇవన్నీ కూడా కొంత లాస్ట్ మినిట్ లో పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా జరిగినవి. అంటే నిజంగానే మనకి ఇప్పుడు వీళ్ళకు ఓటర్ల యొక్క మనోగతము అర్థమయ్యి ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారా లేకుంటే ఈ రిగ్గింగ్ చూస్తే ఇచ్చారా నాకు అర్థం కావట్లేదు. ఓటర్ల మనోగతం బట్టి ఇచ్చినట్టయితే ఇట్లా ఉండదు. మళ్ళీ నేరోగా ఉంది చూడండి, జస్ట్ 3%, 3%, 6% ఇస్తున్నారు. మరి రిగ్గింగ్ జరిగితే భారీ మెజారిటీతో 10-15% కాంగ్రెస్ గెలవాలి. రిగ్గింగ్ అన్ని స్థానాల్లో జరగలేదు, బట్ కొన్ని ఏరియాలో ఇవాళ పొద్దున్న నుంచి బీఆర్ఎస్ పంచాయతీ చేస్తూనే ఉంది కదా, లొల్లి చేస్తూనే ఉంది. మాగంటి సునీత ప్రతి చోట ఇష్యూ చేస్తూనే ఉన్నారు, జరుగుతుంది. రెడ్ హ్యాండెడ్ కూడా పట్టుకున్నారు చాలా మందిని. మనం అనుకున్నాం కదా భరత్ గారు, ఇప్పుడు మా బుర్కాలల్లో చాలా మంది ముస్లింస్ ను ఎక్కడెక్కడితో తీసుకొచ్చి పెట్టారు, తర్వాత చాలా ఓట్లను బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ నమోదు చేయించారు. వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నిజాయితీగా మాత్రం ఎన్నికలు జరగలేదు. ఈసారి ఇంకా కొంచెం శరత్ గారు అన్నట్టుగా ఇంకా చాలా దారుణంగా రూల్స్ ను వైలేట్ చేసి ఈ ఎలక్షన్ జరిగిందని అనుకుంటున్నాం. కానీ ఇంకా ఆశ ఉంది ఎంతో కొంత మార్జిన్ తోని, ఎందుకంటే ప్రజల ఆగ్రహాన్ని మనం చూస్తాం. ముస్లింస్ లలో కూడా వన్ సైడ్ లేదు కాబట్టి బీఆర్ఎస్ అంత దారుణంగా వన్ సైడ్ ఎందుకు లేదు, అక్కడ ఎంఐఎం డైరెక్ట్ గా కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి మరి ఓట్లు వేశారు. షేక్పేట, రేమత్ నగర్ ఆ డివిజన్స్ లో. అంటే ఇప్పుడు మజ్లిస్ చెప్పినంత మాత్రాన ముస్లింస్ అంతా మజ్లిస్ చెప్పుడు కాదు, మజ్లిస్ చెప్పలేదు, ఓటేమని చెప్పలేదు. మజ్లిస్ పోయి అక్కడ ఓటేశారు. బూత్ షేక్పేటలో కార్వాన్ ఎమ్మెల్యే బూత్ లోకి వెళ్ళి ఓటేశారు. చెప్పడం కాదు మజ్లిస్ అంటే. నేను ఇంతకుముందు మాట చెప్తున్నా, మళ్ళా రిపీట్ చేస్తున్నా మన వ్యూవర్స్ కోసం. పాముకి పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో మజ్లిస్ ఇవాళ చూపించింది బీఆర్ఎస్ కు. మీరు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మజ్లిస్ ను తీసుకొచ్చి మా మిత్రపక్షం అని చెప్పుకుంటే, కేసీఆర్ చేసిన బ్లండర్ మిస్టేక్ లో అదొకటంట. ఆయన అక్కడ ఓల్డ్ సిటీలో పార్టీ నిర్మించవచ్చు, ఎందుకంటే ముస్లింస్ అవుట్ రైట్ గా బీఆర్ఎస్ 2 దానిలో కూడా కేసీఆర్ ని ఇష్టపడ్డారు. ఇష్టపడ్డప్పుడు మజ్లిస్ ను ఢీకునే సత్తా ఎంబీటీ తర్వాత అవకాశం వచ్చిన తర్వాత ఓవైసీ మా మిత్రుడు అని అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని వెంటేసుకుంటే ఇప్పుడు అధికారంలోకి రాగానే తీసి తన్నారు వాళ్ళు. ఇవాళ పాల్పోస్ట్ పెంచింది కాసిం రజ్వీ నుంచి అదే నడుస్తుంది. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. రెండోది ఏంటంటే కేసీఆర్ ను కూడా ఇప్పుడు కేసీఆర్ ను బీజేపీ అదే కాసిం రజ్వీ అనే అంటది. కేసీఆర్ అంటే కాసిం రజ్వీ అని వాళ్ళు అంటారు. అదే ఆ కాసిం రజ్వీ పెంచాడు. ఇక్కడ బీజేపీ భాషలో వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు లాగి తన్నారు. నార్మల్ గా చేయడం కాదు, వాళ్ళు మీరు అన్నారు కదా ఓటేమని చెప్పడం కాదు, ఓటు వాళ్ళే వచ్చి వేశారు. భరత్ గారు ఇప్పుడు స్ట్రాటజికల్ మిస్టేక్ కాదు. మజ్లిస్ ఇవాళ షేక్పేట్ లో ఏజెంటే లేరు బీఆర్ఎస్ కి. ఒక నిమిషం చెప్పనేయండి, బూత్ నెంబర్ చెప్తా. బూత్ నెంబర్ 68, 69, 70లో బీఆర్ఎస్ కి ఏజెంట్ లేరు. ఏజెంట్ లోపల ఉన్న చప్పుడేక కూర్చోమంటే కూర్చున్నారు. పార్టీ నిర్మాణం జరగలే. సరే ఉండొచ్చు. ఇప్పుడు శరత్ గారు చెప్పారు ఆ విషయాలు, మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేయాలి.
కొంత ఆ లోపాలు ఉండొచ్చు, ప్రతి పార్టీకి కూడా ఉంటాయి. ఎందుకంటే ఓ కాన్స్టిట్యున్సీలో గోపీనాథ్ ఉంటే వేరు, గోపీనాథ్ కు డైరెక్ట్ క్యాడర్ తో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ లోటు మనకు కనబడతా ఉంది. ఎక్కడైనా కూడా భరత్ గారు ఏ రాజకీయ పార్టీలోనైనా సెకండరీ లీడర్షిప్ అనేది డెవలప్ కానియరు. ఇప్పుడున్న రాజకీయాలలో అదొక ప్రత్యేకత. ఎందుకంటే ఏ కాన్స్టిట్యున్సీలో అయినా మళ్ళా వీడు ఎక్కడ నాకు పోటీకి వస్తాడో అని చెప్పి సెకండరీ గ్రేడ్ క్యాడర్ అనేది ఉండదు. ఇక ఆ కింద వార్డులలో మాత్రమే పరిమితంగా నాయకత్వం ఉంటది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ముస్లింస్ పట్ల రాజకీయ పార్టీలకు ఉండే, అంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ అంతకుముందున్న బీఆర్ఎస్ కానీ తెలంగాణలో 119 స్థానాలలో ఒక 40 స్థానాలను, నేను చెప్పేది అదర్ దెన్ హైదరాబాదే, ప్రభావితం చేయగలిగే పరిస్థితి మజ్లిస్ కు ఉంది, ముస్లింస్ కు ఉన్నది. ఆడ మజ్లిస్ నాయకత్వం 40 స్థానాలు. ఇప్పుడు హైదరాబాద్ వదిలేస్తే మిగతా స్థానాలు ఏంది? హైదరాబాద్ జిల్లా వదిలేస్తే 40 ఏంది? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లేదండి. రంగారెడ్డిలో కూడా హైదరాబాద్ హైదరాబాద్ సిటీ కాకుండా కనీసం 40 స్థానాలను ప్రభావితం చేయగలిగే సంఖ్యలో ముస్లింస్ ఉన్నారు. సరే, ఎవరిని దాన్నినా కూడా రాజకీయాలలో ఎట్లుంటది అంటే, అధికారంలోకి వచ్చినాక మజ్లిస్ కు అధికార పార్టీ కావాలి, అధికారంలో ఉన్న వాళ్లకు ముస్లింస్ కావాలి. కాబట్టి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ముస్లింస్ మా ఎంఐఎం సొత్త వాళ్ళకు మాత్రమే అది చేస్తే ఏం చేశారు? ఓల్డ్ సిటీలో ఏం చేశారు? ఎంత డెవలప్మెంట్ జరిగింది? వాళ్ళు ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. రాడికలైజేషన్ జరిగిందా, డెవలప్మెంట్ జరిగిందా? నిన్ననే రాజనగర్ నుంచి ATS గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకుపోయినారు. డాక్టర్ చదువుకొని విషయం తయారు చేసి మొత్తం మందికి చేయాలనుకున్నాడు. ఎంఐఎం అది చేస్తే రాడికలైజేషన్ జరిగిందా లేకపోతే డెవలప్మెంట్ జరిగిందా ఆలోచించుకోవాలి. ముస్లింస్ మరి, ఎందుకంటే కేసీఆర్ కూడా అంతగా అభిమానించిన వ్యక్తిని ఎందుకు తయారు చేసుకోలేదు? పోనీ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డిని అంత అభిమానించిన వాళ్ళు కాంగ్రెస్ కూడా అట్లే చేసింది కదా. ఒక్క మొనగాడు కిరణ్ కుమార్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీని 15 నిమిషాల్లో ఖతం చేస్తానంటే తీసి లోపలేశాడు. పాప ఆయనకు 2 సంవత్సరాలు వచ్చింది, ఇంకొంత టర్మ్ ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి అది కానీ మిగతా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు అందుకనే ఏమంటారు, ఎంఐఎం వదిలేసి షేక్పేట్లో మిగతా చోట్ల డెవలప్ చేయకపోవడం వల్ల ఇది కూడా ఏం శాస్త్రం కాదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ తో ఉంటారని కాదు, రేపు ఇంకో కొత్త పార్టీ వస్తే కనుక వాళ్ళ వైపు పోతారు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు పోతారు. భరత్ గారు, మీరు గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలలో అవసరాలు ఉంటాయి తప్ప ఏముంటాయండి? ఓన్లీ అవసరాలే ఉంటాయి. అవసరాలకు తగ్గట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. అయితే కేటీఆర్ స్టేట్మెంట్ వచ్చింది కొద్దిసేపటికి.